This meeting is being recorded. నెక్స్ట్ మనం 3 ప్రిన్సిపల్స్ చూసామండి. నేను మొన్న హనుమాన్ గారు వినపడుతుందండి? వినబడుతుంది. మొన్న 3 ప్రిన్సిపల్స్ చూసాము. అవును సార్. ఓకే, ఏమైనా గుర్తున్నాయా ప్రిన్సిపల్స్? సార్ గుర్తులేవు సార్. ఓకే, డెఫినెట్నెస్ ఆఫ్ పర్పస్, ఫెయిత్, ఆటో సజెషన్. సార్. నెక్స్ట్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్. General knowledge isn't enough. Applied knowledge creates wealth. You don't need to know everything, just how to access and use knowledge. Build expertise aligned with your main purpose. స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు మీరు ఏ దాంట్లో ఉన్న పని చేస్తుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు తెలిసి ఉండాలి. మీకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళకు మీతో కాంటాక్ట్ లో ఉండాలి. దట్స్ వాట్ ద స్పెషలైజ్డ్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు సేల్స్ లో ఉన్నారనుకోండి, సేల్స్ లో అంటే మీకు సేల్స్ ఎట్లా చేయాలో తెలిసిండాల. అది తెలియకపోయినా కానీ మీరు జనాలను పెట్టుకొని చేపించుకునే కెపాసిటీ ఉండాలి. అంటే సేల్స్ ఎవరికైతే తెలుసో వాళ్ళను మీరు పెట్టుకొని మేనేజ్ చేసుకునేటట్లు ఉండాలి. అప్పుడు మీరు అది స్పెషలైజ్డ్ నాలెడ్జ్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇమాజినేషన్స్. ఐడియాస్ ఆర్ బార్న్ త్రూ ఇమాజినేషన్. 2 types: synthetic imagination, rearranging existing ideas; creative imagination, new insights and inspiration. All wealth begins in idea, as an idea. ఐడియాస్ అన్ని ఇమాజినేషన్ లో వస్తాయన్నమాట. మనం బేసికల్ గా ఏదో థాట్ వస్తుంది, ఆ థాట్ నుంచి వస్తాయన్నమాట. యాక్చువల్ గా ఇమాజినేషన్ తో వస్తాయి అన్నమాట. ఆ ఇమాజినేషన్ 2 రకాలు: సింథటిక్ ఇమాజినేషన్, క్రియేటివ్ ఇమాజినేషన్. సింథటిక్ ఇమాజినేషన్ అంటే మనకు కనపడే దానిని యూజ్ చేసి కొత్త యూజెస్ క్రియేట్ చేయడం. ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి, చైర్ ఉందనుకోండి, చైర్కు 4 హ్యాండిల్స్ ఉంటాయి, 4 లెగ్స్ ఉంటాయి. దానికి మనం కుషన్ అట్లంతా అరేంజ్ చేస్తే అది బేసికల్ గా సింథటిక్ ఇమాజినేషన్. అంటే దాన్ని రివాల్వింగ్, రీసైక్లింగ్ చైర్ అట్లంతా చేస్తాం కదా, అదంతా క్రియేటివ్ ఇమాజినేషన్. ఫస్ట్ ఒకటి ఉంది కాన్సెప్ట్ చైర్ అనేది, దాన్ని తీసుకొని ఇంప్రూవ్ చేస్తారు, దాన్ని క్రియేటివ్ ఇమాజినేషన్ అంటారు. దాన్ని సింథటిక్ ఇమాజినేషన్ అంటారు. క్రియేటివ్ ఇమాజినేషన్ అంటే డైరెక్ట్ గా నువ్వు మెడిటేషన్ లో కూర్చోనో లేకుంటే నీకు ఒక ఐడియా వచ్చి డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది అనమాట పైనుంచి, ఇంట్యూషన్ ద్వారా వస్తుంది అనమాట. అది క్రియేటివ్ ఇమాజినేషన్. అంటే అప్పటికి అంతకుముందు ఎవరు చేసిండరు దాన్ని, ఫస్ట్ మీరే చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ ఇమాజినేషన్. రైట్ బ్రదర్స్ ఇన్వెన్షన్ ఆఫ్ ద ఏరోప్లేన్, అట్లే గ్రాహం బెల్ ఇన్వెన్షన్ ఆఫ్ టెలిఫోన్, అవన్నీ అట్లా ఇంతకుముందు ఉండవు అనమాట. ఫస్ట్ టైం క్రియేషన్స్ అనమాట. నెక్స్ట్ 6th వచ్చేసి ఆర్గనైజ్డ్ ప్లానింగ్. ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అంటే గోల్స్ రిక్వైర్ క్లియర్ ప్లాన్స్ అండ్ పర్సిస్టెంట్ యాక్షన్. ఎక్స్పెక్ట్ సెట్ బ్యాక్స్ అండ్ అడాప్ట్ యువర్ ప్లాన్స్ వెన్ నీడెడ్. యాక్షన్, ఈవెన్ ఇంపర్ఫెక్ట్ యాక్షన్ ఈజ్ ఎసెన్షియల్. ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అంటే ఏంటంటే మీకు గోల్ ఉన్న తర్వాత గోల్ ఏమైతే అచీవ్ చేసుకోవాలనుకుంటారో దానికి ప్లాన్ తీసుకోవాలన్నమాట. ఎట్లయితే ఆ గోల్ వస్తుంది, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ఆర్డర్ ఫర్ మీ టు గెట్ ద గోల్. దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్. తర్వాత ఆ ప్లాన్ కు యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ స్టెప్స్. వితౌట్ యాక్షన్ నథింగ్ ఈజ్ అచీవ్డ్. ఇవి 3 పాయింట్లు చెప్పానండి ఈరోజు. మీరు చెప్పండి, మీకు ఏమర్థమైందో, మీరు ఏమి చేశారో ఈ 3 పాయింట్లలో చెప్పండి. General knowledge is not enough. Applied knowledge create wealth. You don't need to know everything, just how to access and use knowledge.
build expertise aligned with your main purpose. జనరల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు, మనము క్రియేటివ్నెస్ ఉండాలి మన ఎదగడానికి. యూ డోంట్ నీ ఎవ్రీథింగ్ హౌ టు యాక్సెస్ టు యూస్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు, ఎక్స్పర్టైజ్ ఉండాలి, మెయిన్ పర్పస్. స్పెషల్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్తాను. ఏదంతా అయినా కానీ నీకు స్పెషల్ నాలెడ్జ్ ఉండాలా అని చెప్తాను. నెక్స్ట్ స్టెప్ ఇమాజినేషన్. మనము ఐడియాస్ బాన్ త్రూ ఇమాజినేషన్. మనం ఊహించుకునే దాన్ని బట్టి ఐడియాస్ తయారవుతాయి. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, సింథటిక్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివ్ ఇమాజినేషన్. సింథటిక్ ఇమాజినేషన్ అంటే రేరింగ్ ఎగ్జిస్టింగ్ ఐడియాస్, న్యూ ఇన్సైట్స్ అండ్ ఇన్స్పిరేషన్స్. రీఅరేంజింగ్ ఎగ్జిస్టింగ్ ఐడియాస్. ఆల్రెడీ ఉన్న ఐడియాస్ని ఇమాజిన్ చేసుకునేది సింథటిక్ ఐడియా. క్రియేటివ్ అంటే మన ఓన్గా క్రియేట్ చేసుకున్న న్యూ ఇన్సైట్ అండ్ ఇన్స్పిరేషన్. ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఓన్గా థింక్ చేసే ఐడియాస్ని క్రియేటివ్ ఇమాజినేషన్ అంటారు. క్రియేటివ్ అంటే పైనుంచి డౌన్లోడ్ అయ్యేదాన్ని. ఇంట్యూషన్ అంటే ఇంతకుముందు ఎవరి దగ్గర లేదు, అది ఎవరు చేసింది లేదు, మనం కొత్తగా చేస్తాం ఫస్ట్ టైం. దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్ ఇమాజినేషన్ విత్ హెల్ప్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్. గోల్స్ రిక్వైర్ క్లియర్ ప్లాన్స్ అండ్ పర్సిస్టెంట్ యాక్షన్. గోల్స్ రిక్వైర్ క్లియర్ ప్లాన్ తోని గోల్స్ చేసుకోవాలి, దాన్ని కంటిన్యూషన్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్స్పెక్ట్ సెట్ బ్యాక్స్ అండ్ అడాప్ట్ యువర్ ప్లాన్ వెన్ నీడెడ్. ఎక్స్పెక్ట్ సెట్ బ్యాక్స్, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మనం ప్లాన్ చేసుకోవాలి మార్పులు. Accept setbacks and adapt your plans when needed. మన ఓన్ ప్లాన్స్ అని వాటి చెప్పండి. మన ఓన్ ప్లాన్స్ తో వాటిలో ఏమైనా మార్పులు ఉంటే చేసుకొని, అవసరమైతే మన ఓన్ ప్లాన్స్ తోని దాంట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలి. సరే అండి, ఇప్పుడు 6 పాయింట్స్ అయిపోయినాయి. 6 పాయింట్స్ మీరు రాసుకోను, లేకుంటే మీరు గుర్తు పెట్టుకోవాలండి. ఇవి ప్రతి క్షణము గుర్తుకు రావాలి, లేకపోతే బేసికల్ గా యూ కెనాట్ వర్క్ ఆన్ ద గోల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఫర్ సక్సెస్. యూ హ్యావ్ టు డూ ఇట్ every minute of these. You have to use these principles every minute of your life. గుర్తు పెట్టుకోవాలి. మీరు కావాలంటే రాసుకుంటారంటే రాసుకోండి. బుక్ లో ఉంటాయి చాప్టర్ హెడ్డింగ్స్ ఇవి. బుక్ చదివే ఓపిక 13 ప్రిన్సిపల్స్ లో ఇవే కదా సార్? 13 ప్రిన్సిపల్స్ లో ఉంటాయి, మీకు బుక్ లో ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి సార్, లేకుంటే ఏమైనా మార్పులు ఉంటాయి? యాజ్ ఇట్ ఈస్ ఉంటాయండి. అవి రాసుకొని అవి చూడండి, ఒకసారి చూడండి, పైన చూసుకోండి. దట్ ఈస్ బేసికల్ గా అవి అనుక్షణం గుర్తుకు రావాలి. ఇవి సక్సెస్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇవన్నీ ఉంటే సక్సెస్ వచ్చేది. ఓకే సార్. సరే అండి, గ్రాటిట్యూడ్ గోలు రాయండి. ఎక్కువ పాయింట్స్ చెప్పే కాదు, ఇవి చాలా డెప్త్ ఉంటాయి అన్నమాట. మీరు బాగా ఇది చేసుకోవాలి. ఊరికనే అయిపోయిందంటే దర్ ఇస్ నో యూస్.
ఓకే అండి. గ్రాటిట్యూడ్ గోల్ రాయండి. మంచి అటు పోతాం. వేసుకొని
Professor, sir. Hello. అఫర్మేషన్స్ చదవండి. I like myself. I love myself. I feel happy. I feel healthy. I feel terrific. Do it now. I am 100% responsible for all the things in my life. I believe that something wonderful happens to me today. Repeat this mantra daily. Hello. అయిపోయింది సార్. అయిపోయింది. లాస్ట్ లో ఇంకోటి ఏదో చెప్తాంటే రోజు చెప్పి మళ్ళీ ఇడ్చి పెడతారే. I am the master of my thoughts, habits, and actions. Each day I choose discipline and positive habits that align with my highest self. సార్ పేజ్ చెప్పారా? మిస్ అయింది ఒక్క నిమిషం. ఒక్క చూస్తున్నాను సార్. సార్ అవి I like చెప్పడమే myself. కాదండి, ఫీల్ కావాలి. ఓకే సార్. I like myself. I love myself. I feel happy. I feel healthy. I feel terrific. Do it now. I am 100% responsible for all things in my life. I believe that something wonderful happens to me today. Repeat this mantra to build positive relation with own self-discipline. I am the master of my thoughts, habits, and actions. Each day I choose discipline and positive habits that align with my highest self. ఓకే అండి. sir.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫార్ములా చదవండి. Self-confidence and self-discipline formula. First, I know that I have ability to achieve the object of my definite purpose in life. Therefore, I demand myself persistent, continuous action towards its attainment, and I hear and now promise to render such action. Second one, I realize the dominating thoughts of my mind reproduce themselves in outward physical action and gradually transform themselves into physical reality. Therefore, I concentrate daily upon the task of thinking of this person who I am, thereby having in my mind clear mental picture of the person I have created. I know through the principle of auto suggestions any desire that I have persistently held in my mind seeks expression through some prac- practical means of attaining the object back of it. Therefore, I devote daily to demanding of myself the development of self-confidence and self-discipline. థర్డ్ ఏమర్థమైంది చెప్పండి. I know through the principle of auto-suggestion, any desire that I have persistently held in my mind seeks expression through some practical means of attaining the object back of it. Therefore, I devote daily to demanding of myself the development of self-confidence and self-discipline. ఈ ఆటో ప్రిన్సిపల్స్ వల్ల ఆటోమేటిక్గా persistentగా my mind seeks expression through some practical means of attaining the devote daily demand. లేదు సార్ గుర్తు రావట్లేదు ఇది. ఆటో సజెషన్ ఇది అఫర్మేషన్స్ చేస్తే మన గోల్ అఫర్మేషన్ చేసినప్పుడు గోల్ అంతా రాసుకొని ఇదంతా చేసినప్పుడు ఓకే అదైతే ఏదైతే చేస్తానో ఆ డిజైర్ ఇట్ విల్ బి హెల్డ్ ఇన్ మై మైండ్. అప్పుడు మనం రిపీట్ గా చదివినప్పుడల్లా నా మైండ్ కు గుర్తొస్తుంది. అట్లా చదువుతా ఉంటే అది బయటికి ఎక్స్ప్రెస్ అయిపోయి అది నేను అచీవ్ చేస్తాను అంటే చదివినప్పుడల్లా నాకు గుర్తొచ్చి యాక్షన్ తీసుకొని దాని మీద ఆ గోల్ నేను అచీవ్ చేస్తాను. ఫర్ దట్ ఐ నీడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఐ విల్ అచీవ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. I will work towards self-confidence and self-discipline within myself to achieve my goal. ప్రతిరోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిసిప్లిన్ ఫార్ములా చదివి నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇంప్రూవ్ చేసుకొని నాకు కావాల్సిన గోల్ను నేను చదివి దాన్ని యాక్షన్ స్టెప్స్ తీసుకొని నేను దీన్ని ఆ గోల్ను సాధించుకుంటాను. ఫోర్త్ స్టెప్ చదవండి. అంటే మీకు డైసెక్ట్ కావాలండి, మీకు అర్థమయ్యేంత వరకు ఎవరు ఏం చేయలేరు. ఇవన్నీ ఇప్పుడు మీరు PDF ఫైల్ పెడుతున్నారు కదా సార్, ఇవన్నీ నేను ఇంకో నోట్స్ అంతా గజిబిజి అయిపోయింది, బుక్ వేరే దాంట్లో రాసుకోవాలి. మీకు బుక్ లో ఉంటుందండి, ఇది బుక్ ఇచ్చినాం కదా PDF బుక్, దాంట్లో ఉంటాయి ఈ స్టెప్స్ అన్ని. ఓకే. I have clearly written down a description of my definite chief I am
aim in life, and I am aligned with sufficient self confidence and self discipline for its attainment. దీని I have మీనింగ్ clear ఏమి? written down a description of my definite chief I am. నేను క్లియర్గా రాసుకొని డిస్క్రిప్షన్లో డెఫినెట్ ఏమన్నది రాసుకొని సెల్ఫ్ ఏమంటే గోల్, మీ కాన్ఫిడెన్స్ గోల్ రాసుకొని సెల్ఫ్ డిసిప్లిన్ తోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని దాన్ని అచీవ్ కావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఫిఫ్త్ స్టెప్. I fully realize that any wealth or position will long endure when built upon truth and justice. Therefore, I engage only in transactions which benefit all whom they affect. I succeed by attracting to myself the forces I wish to use and the operation of other people. I induce others to serve me because of my willingness to serve others. I love all humanity because I know that only a positive attitude toward other can ever bring me success. I curse others to believe in me because I believe in them and in my life. నేను ఫుల్గా రియలైజేషన్తోని I fully realize that any wealth or position will long endure when built. ఎప్పుడైనా కానీ ధనవంతులుగా మంచి పొజిషన్లో ఉండాలంటే ట్రూత్ అండ్ జస్టిస్ ఎంగేజ్ ఓన్లీ ట్రాన్సాక్షన్ విత్ బెనిఫిట్ హూమ్ ది ఎఫెక్ట్. ఎవరి వల్ల అయితే మనము ఆ పొజిషన్కి చేరుకున్నామో అలాగే పీపుల్స్కి మనము కోఆపరేషన్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండి వాళ్ళకి సర్వ్ చేయడం చేస్తే, అదే విధంగా అందరితో హ్యుమానిటీగా సమాజానికి సేవ చేస్తే మనకు కూడా సమాజం నుంచి హెల్ప్ లభిస్తుంది. అప్పుడు మనము ఈ పాజిటివ్ యాటిట్యూడ్ తోని సక్సెస్ని సాధించగలుగుతాము. ఏదైనా కానీ వెల్త్ కానీ పొజిషన్ కానీ సంపాదించాలంటే నీతి నిజాయితీగా కష్టపడి పని చేయాలి అంటున్నాడు. ఐ ఎంగేజ్ ఓన్లీ ఇన్ ట్రాన్సాక్షన్స్ విచ్ బెనిఫిట్ ఆల్ హూమ్ దే ఎఫెక్ట్. నేను వేరే ఎవరికన్నా కానీ అందరికీ ఏదన్నా కానీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయితే అందరికీ బెనిఫిట్ అయ్యేటట్లు చేస్తాను. ఐ సక్సీడ్ బై అట్రాక్టింగ్ టు మై సెల్ఫ్ ద ఫోర్సెస్ ఐ విష్ టు యూజ్ అండ్ ద కోఆపరేషన్ ఆఫ్ అదర్ పీపుల్. నాకు వేరే వాళ్ళ నుంచి కోఆపరేషన్ వస్తుంది, నేను వేరే వాళ్ళకు కోఆపరేట్ చేస్తాను. So that I believe in myself, I believe in them, and I believe in other people. And I will have positive attitude toward other people. Last రెండు రైండ్ చదవండి. I have signed my name to this formula and committed to memory. I repeat it aloud daily with full faith that it will rapidly influence my thoughts and action so that I become a self-reliant and successful person. దానిపైన నేను సైన్ చేసి నా నేమ్ రాసి ఫార్ములాని కమిట్మెంట్తోని మెమరీలో గుర్తుంచుకొని రిపీటెడ్గా డైలీగా పూర్తి నమ్మకంతో క్లియర్ థాట్స్తోని యాక్షన్స్తోని రిలియంట్గా సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటానని సైన్ చేస్తున్నాను. సైన్ చేయండి, డేట్ వేసి సైన్ చేయండి.